ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సార్, లేటెస్ట్గా మీరు ఏ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తున్నారు? లేటెస్ట్గా అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్ ఆడవాళ్ళలో, మగవాళ్ళల్లో ఈ ఓవరాల్గా అన్ని క్యాన్సర్స్ పెరిగాయి. ప్యాంక్రెటిక్ క్యాన్సర్స్ కూడా. కానీ పర్ఫెక్ట్లీ హెల్దీగా ఉండే వాళ్ళలో ఈ ఆంకోజీన్స్ యాక్టివేట్ అవ్వడానికి ఏంటి సార్ కారణం? కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతుంటాయి. ఫాదర్స్, మదర్, వాళ్ళ మదర్ సిస్టర్స్ కావచ్చు. ఈ మధ్య థైరాయిడ్ క్యాన్సర్స్ అయితే థైరాయిడ్ ఆపరేషన్ చేస్తే చాలు ప్రతి ఒక్కరికి. మైక్రోప్లాస్టిక్స్ చాలా ఇప్పుడు మనకు ఫుడ్లో వచ్చేస్తుంది. మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు మన శరీరం స్కాన్ చేసి తీస్తే ఒక క్రెడిట్ కార్డ్ సైజ్ అంత ప్లాస్టిక్ మన బాడీలో ఉందని చెప్పి కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ప్లాస్టిక్ యూసేజ్ అనేది ఇదివరకు చాలా ఎక్కువ ఉండింది. ఇప్పుడు అందరిలో స్పెసిఫిక్గా ప్లాస్టిక్ ఈ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది అనేది. వెల్కమ్ టు సాక్షి లైఫ్. 2030 ప్రతి కుటుంబంలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. అంటే సగటున మనం తీసుకుంటే క్యాన్సర్ కేసెస్ అంతగా పెరుగుతున్నాయి. ఇప్పటికి కూడా మనకి ఆంకోజీన్స్ ఎన్నున్నా కూడా శరీరంలో యాక్చువల్గా ట్రిగర్స్ ఏంటి, మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాం, ఎందువల్ల ఇంత ఇన్సిడెంట్స్ పెరిగిపోయింది, దీనిపై మాత్రం ఇంకా స్పష్టత తెచ్చుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఇవాళ వి హ్యావ్ విత్ అస్ ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మధు దేవరశెట్టి ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్. వారితో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ అసలు కాజెస్ ఆఫ్ క్యాన్సర్. డాక్టర్ మధు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us, సార్. సార్, లేటెస్ట్గా మీరు ఏ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తున్నారు? లేటెస్ట్గా అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్ ఆడవాళ్ళలో, మగవాళ్ళల్లో ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉండటము. తర్వాత ఈ ఓవరాల్గా అన్ని క్యాన్సర్స్ పెరిగాయి. ప్యాంక్రెటిక్ క్యాన్సర్స్ కూడా పెరిగాయి, ప్రాస్టేట్ క్యాన్సర్స్ పెరిగాయి. ఇట్లా ఓవరాల్గా అన్ని క్యాన్సర్స్ పెరుగుదలలోనే ఉన్నాయి ఇండియాలో. అంటే రైట్, అంటే స్మోకింగ్, ఆల్కహాల్ అన్నిటితో పాటు చాలా అన్హెల్దీ లైఫ్ స్టైల్ వీ కెన్ అండర్స్టాండ్. కానీ పర్ఫెక్ట్లీ హెల్దీగా ఉండే వాళ్ళలో ఈ ఆంకోజీన్స్ యాక్టివేట్ అవ్వడానికి ఏంటి సార్ కారణం? కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతుంటాయి. ఫాదర్స్, మదర్, వాళ్ళ మదర్ సిస్టర్స్ కావచ్చు, మదర్ కావచ్చు. అట్లా వాళ్ళ ఫ్యామిలీస్లో రన్ అయ్యే వాళ్ళకి వాళ్ళ జెనెటిక్స్ ద్వారా వాళ్ళకి సంక్రమించే అవకాశం ఉంటుందన్నమాట. కొంతమందికి ఏ కారణం లేకుండా కూడా ఈ క్యాన్సర్స్ సంక్రమించే అవకాశం ఉంది. వీటికి పలానా కారణం అనేది మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అనమాట. సో మన ఇండియాలో ఫుడ్ అడల్ట్రేషన్ అనేది బాగా ర్యాంపెంట్గా ఉంది. సో దీనివల్ల కూడా ఎంతవరకు ఇప్పుడు ఈ మధ్య థైరాయిడ్ క్యాన్సర్స్ అయితే థైరాయిడ్ ఆపరేషన్ చేస్తే చాలు ప్రతి ఒక్కరికి థైరాయిడ్ క్యాన్సర్ అని నిర్ధారణ. ఆల్మోస్ట్ 7 నుంచి 8 పేషెంట్స్ వరకు వారంలో నేను డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. మోర్ విమెన్లోనే సార్? ఉమెన్, మెన్లో కూడా థైరాయిడ్ అనేది ముట్టుకుంటే చాలు థైరాయిడ్ క్యాన్సర్ అని వస్తుంది. సో దీనికి కారణం మేము ఇంకా పరిశోధిస్తున్నాము. కానీ ఎక్కువ మటుకు ఇండియన్ కండిషన్స్లో మాత్రం ఫుడ్ అడల్ట్రేషన్, పొల్యూషను, తర్వాత వాటర్, మిల్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన దీని నాణ్యత, దాన్ని అన్నిటిని చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవును సార్, పెస్టిసైడ్స్ వాడకం పెరిగిపోయింది, ఫర్టిలైజర్స్, హార్మోన్స్, ఆర్టిఫిషియల్ హార్మోన్స్, ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ప్యాకేజ్ ఫుడ్స్లో, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. అండ్ రెడ్ మీట్ కన్జంప్షన్ అన్నీ. సార్, మైక్రోప్లాస్టిక్స్ చాలా ఇప్పుడు మనకు ఫుడ్లో వచ్చేస్తుంది. మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు మన శరీరం స్కాన్ చేసి తీస్తే ఒక క్రెడిట్ కార్డ్ సైజ్ అంత ప్లాస్టిక్ మన బాడీలో ఉందని చెప్పి కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ఇస్ దట్ సో బ్యాడ్? అంటే ప్లాస్టిక్ యూసేజ్ అనేది ఇదివరకు చాలా ఎక్కువ ఉండింది. ఇప్పుడు అందరిలో చాలా అవేర్నెస్ పెరిగింది. యాక్చువల్గా చాలా వరకు తగ్గిస్తున్నారు. సో దీని పర్యావసం మనకి అనదర్ డికేడ్, ఒక 10 సంవత్సరాల్లో కానీ 20 సంవత్సరాల్లో కానీ దీని కాన్సిక్వెన్సెస్ అనేది మనం తెలుస్తుంది. ఇదివరకు అట్లాగా ఇప్పుడు అంతగా ప్లాస్టిక్ యూసేజ్ అనేది తగ్గింది. యాక్చువల్గా ఇదివరకు చాలా ఎక్కువ ఉండేది. అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరిలో పెరిగింది. కానీ స్పెసిఫిక్గా ప్లాస్టిక్ ఈ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది అనేది ఇంకా అంత సైంటిఫిక్ ప్రూవెన్ లేదు. సో కొన్ని క్యాన్సర్స్లో ఇట్ మే కాజ్ అంటారు, లైక్ కోలోరెక్టల్ పెద్ద ప్రేగు క్యాన్సర్స్, తర్వాత ఈ బ్లాడర్ క్యాన్సర్స్, ఇట్లా
కొన్ని క్యాన్సర్స్లో రోల్ ఉండొచ్చు అని దానికి కరెక్ట్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది డెవలప్ అవ్వడానికి టైం పడుతుంది. సార్, ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్గా ఎంత శాతం ఈ క్యాన్సర్కి ఆక్సిడేటివ్ స్ట్రెస్కి ఫుడ్కి తేడా అంటే సంబంధం ఉందని మీరే చెప్తారు? అది ఫుడ్ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. హౌ సార్? ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్కి ఈ క్యాన్సర్కి అగెనిస్ట్గా పనిచేసే శక్తి ఉంటుంది. సో లైక్ మనం కన్జ్యూమ్ చేసే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో కానీ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది పుష్కలంగా ఉంటాయి. సో ఈ వెజిటేరియన్ డైట్ ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు కూడా నాణ్యత చెక్ చేసి ఆర్గానిక్ ఫుడ్ కన్జంప్షన్ చేస్తే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నందుకు వాళ్ళకి ఈ క్యాన్సర్కి అగెనిస్ట్గా ఇమ్యూనిటీ అనేది ఉండే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనం ఫ్రూట్స్ తింటున్నాము, బట్ అవన్నీ బయట అడల్టరేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అట్లాంటివి కన్జ్యూమ్ చేసినప్పుడు కూడా మనం ఈ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ అనేది తగ్గే అవకాశం దాంతో ఆర్గానిక్ ఫుడ్తో సమానంగా ఉంటుందా అనేది ఉండకపోవచ్చు. రైట్. సో ఆర్గానిక్ వెజిటబుల్స్ కానీ ఆర్గానిక్ ఫ్రూట్స్ కానీ కన్జంప్షన్ చేసినప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నందుకు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ఈ రెడ్ మీట్ కన్జంప్షన్కి వస్తే మాత్రం అప్పుడు క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేది మళ్ళీ రెడ్ మీట్లో ఏముంటుంది సార్ మనకి క్యాన్సర్ కారకం? మెయిన్ ఏంటంటే ఈ రెడ్ మీట్ కన్జంప్షన్ అనేది మనం డైరెక్ట్గా కుక్ చేసి తింటాం కదా, అంటే వాటిని ఫ్రై చేసో లేకపోతే డిఫరెంట్గా ప్రిపరేషన్స్ మనం చేసి తీసుకుంటాం. సో అలా తీసుకున్నప్పుడు పొట్టలో ఫస్ట్ స్టమక్ అన్నవాహిక స్టమక్ నుంచి మొదలవుతుంది అన్నమాట. సో వాటి వల్ల ఈ లోపల ఇన్నర్ లేయర్ డ్యామేజ్ కావడము స్టమక్కి, తర్వాత అదే రిపీటెడ్గా వారంలో ఎక్కువసార్లు కన్జంప్షన్ అయిన తర్వాత దానివల్ల ఎక్కువగా ఆ మ్యూకోసా డ్యామేజ్ అయ్యి ఫ్యూచర్లో ఒక అల్సర్ లాగా ఫామ్ కావడం, దాని నుంచి ఈ క్యాన్సర్స్ డెవలప్ కావడం అనేది జరుగుతుంది. అదే పెద్ద ప్రేగు కోలోరెక్టల్ ఏరియాకి వస్తే ఈ రెడ్ మీట్ కన్జంప్షన్ ఉన్న వాళ్ళల్లో బవల్ మూమెంట్ సరిగా ఉండదు, కాన్స్టిపేషన్ ఉంటుంది. సో దానివల్ల ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎస్పెషలీ ప్రాసెస్డ్ మీట్ అనేది ఎక్కువ తింటే, బయట ఆల్రెడీ కట్ చేసి కొన్ని చోట్ల అమ్ముతుంటారు, లేదా బయట ఫుడ్స్ కన్జంప్షన్స్లో ఈ ప్రాసెస్డ్ మీట్ అనేది ఎక్కువ వాడతారు వాళ్ళు. ఆ రోజు తెచ్చి చెక్ చేసి కుక్ చేసి తినేది బెటర్ యాక్చువల్గా కంపేర్ టు ఈ స్టోర్డ్ అండ్ ప్రాసెస్డ్ మీట్ కూడా. చికెన్ తింటే కూడా ఒక మోతాదుకి మించి ఇట్ ఇస్ అంటే ఇలాంటి క్యాన్సర్ కారకానికి దారి తీస్తుందని చెప్పి ఒక స్టడీ వచ్చింది సార్. ఇది కేవలం సోషల్ మీడియా ఇన్ఫర్మేషనా లేక పేపర్ పబ్లిష్ అయిందో మనకు తెలియదు, కానీ నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ ఈటింగ్ సంథింగ్ లైక్ యాజ్ సింపుల్ యాజ్ చికెన్ ఫర్ మోస్ట్ పీపుల్ అది చాలా కామన్ ఫుడ్. అది కూడా ఏమైనా ప్రాబ్లమా సార్? అంటే చికెన్ అనేది కన్జంప్షన్ అనేది రెస్ట్రిక్షన్. అంటే ఇప్పుడు మనం పెరిగినప్పుడు స్టూడెంట్స్ స్కూల్ డేస్ కావచ్చు, కాలేజ్ డేస్ కావచ్చు, ఇంట్లో ఎట్లా ఉండేది, వీక్లీ సండే ఆఫ్టర్నూన్ ఏదో తీసుకొని. ఇప్పుడు అలా ఉండట్లేదండి. వీక్కి ఎక్కువసార్లు కన్జంప్షన్ అనేది ఉంటుంది. అది ఇంట్లో కుక్ చేసింది కాకుండా బయట తినడం అనేది ఎక్కువ ఉంటుంది. అది ఇట్ కెన్ బి చికెన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. సో అది కూడా రెస్ట్రిక్ట్ చేసి మన చిన్నప్పుడు లైఫ్ స్టైల్కి మనం వెళ్ళినట్లయితే మళ్ళీ హెల్తీ బాడీ కానీ హెల్తీ మైండ్ కానీ మెయింటైన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో బేసికలీ అతి చేయడం వల్ల వచ్చి తర్వాత ఇదివరకు మనం చిన్నప్పుడు స్వీట్ లేకపోతే కొంచెం స్పెషల్ ఒకేషన్స్కి కొన్ని తినేవాళ్ళం. ఇప్పుడు ఎవ్రీడే మనకి ఒక క్లిక్ ఆఫ్ బటన్లో అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. దానివల్ల కూడా ఐ థింక్ ఓవరాల్ గ్రాడ్యువల్గా లైఫ్ స్టైల్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కదా సార్. ఈ ఫ్రీ రాడికల్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి సార్ బాడీలో? ఫ్రీ రాడికల్స్ అంటే వాటిని బాడీ నుంచి కొన్ని కణాలు ఉత్పత్తి చేస్తాయి. అంటే మన బాడీ నుంచి ఇమ్యూనిటీని క్రియేట్ చేసే వైట్ బ్లడ్ సెల్స్లో కొన్ని కణాలు ఉంటాయి అన్నమాట. ఈ న్యూట్రోఫిల్స్ అంటారు, లింఫోసైట్స్ అంటారు. వీటి నుంచి ఈ ఫ్రీ రాడికల్స్ అనేటివి ఉత్పత్తి అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఈ క్యాన్సర్ని ఫైట్ చేసే శక్తి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనకి స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా, మైండ్కి కానీ బాడీకి కానీ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా ఈ ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో తగ్గినప్పుడు ఇట్లా ఈ కార్సినోజన్స్ అనేటివి తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఆ కార్సినోజన్స్ ఎఫెక్ట్ వల్ల, ప్రొలాంగ్డ్ ఎఫెక్ట్ వల్ల ఫ్యూచర్లో ఈ క్యాన్సర్స్ సంభవించే అవకాశం ఉంది. మెయిన్ యాక్టివ్ లైఫ్ స్టైల్, మార్నింగ్ లేసి ఏదైనా వాకింగ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇవి చేసి, వర్క్లో కూడా యాక్టివ్గా ఉండి, వర్క్లో ఇమ్మర్స్ అయిపోయి స్ట్రెస్ లేకుండా, యూ షుడ్ కీప్ ఎంజాయింగ్ యువర్ వర్క్ని ఎంజాయ్ చేస్తూ చేసుకుంటే ఎంతైనా వర్క్ చేయొచ్చు.
ఒక్కసారి స్ట్రెస్లోకి పోయామంటే మాత్రం యు ఆర్ గివింగ్ వే ఫర్ ఈ ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. రైట్. సో ఇవన్నీ సార్ క్యాన్సర్ని ద ప్యాథాలజీ ఆఫ్ క్యాన్సర్ మాకు లే పీపుల్కి అర్థమయ్యేది. దట్ లోపల ఆ కణాలు అవే వాటికి అంతటా అవే మల్టిప్లై అవుతాయి కాబట్టి అది ఐడెంటిఫై చేయడానికి టైం పడుతుంది. బికాస్ బాడీ డజంట్ సెన్స్ ఏదో శత్రువు వచ్చినట్టు, దాని లోపల నుంచి ఉత్పత్తి అవుతున్నట్టు. మరి అలాంటప్పుడు మనకి క్యాన్సర్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అని మరి ఎక్కడ అలర్ట్స్ ఉండవా, వార్నింగ్స్ ఉండవా? అలర్ట్స్ అంటే ఒక సైజ్కి వచ్చిన తర్వాతనే వాటికి సంబంధించిన లక్షణాలు వచ్చిన తర్వాతనే వీళ్ళకి తెలుస్తుంది. లక్షణాలు రాకముందే తెలుసుకోవడానికే కదండి మనం ఈ రెగ్యులర్గా ప్రతి చోట్ల వెళ్ళి స్క్రీనింగ్ పద్ధతులు మేల్స్కి ఫిమేల్స్కి సపరేట్గా పెట్టి స్క్రీనింగ్ హెల్త్ చెక్స్ అని పెట్టి స్క్రీనింగ్ క్యాంప్స్ అవేర్నెస్ సెషన్స్ ఇంతెందుకు మనం కండక్ట్ చేస్తున్నామంటే దీస్ స్క్రీనింగ్ క్యాంప్ షుడ్ బి అటెండెడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఫ్రమ్ ద సొసైటీ. అందరూ ఏదో ఏమనుకుంటారు ప్రాబ్లం ఉన్న వాళ్ళు రావటం కాదండి, ప్రతి ఒక్కరూ అటెండ్ కావాలి. వాళ్ళలో ఏముంది, ఇప్పుడు నాలో ఏముందో నేను పోయి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. నాకు అంతా నార్మల్గానే అనిపించచ్చు, బట్ ఒకసారి మనం ఆ టెస్ట్లో వెళ్ళి చెక్ చేసుకున్నాక దాంట్లో ఏం బయటపడచ్చో తెలియదు కదా. సో ఈ స్క్రీనింగ్ అనేది మస్ట్ అన్నమాట. ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి ఈ ఎసిమ్టమాటిక్ అంటే ఏమి లక్షణాలు లేనప్పుడు కనుక్కునే దాని గురించి ఈ స్క్రీనింగ్ అనేది తెలుసుకోవడం అన్నమాట.